నగరంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటినా కూడా మంచు దుప్పటి వదలటం లేదు. ప్రజలు బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. ప్రయాణాలు చేసేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చలికి తట్టుకోలేక కారులోని ఎయిర్ హీటర్ ఉపయోగిస్తుంటారు. దీంతో పాటు ఉదయం సమయంలో కారు గ్లాసుపై మంచు మబ్బుగా మారినప్పుడు సైతం ఈ హీటర్ని తరచుగా వాడతారు. కొంతమంది హీటర్ని ఆన్ చేసి అలాగే కారులో నిద్రలోకి జారుకుంటారు. ఇలా చేయటం ప్రమాదకరమని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. కారులో ఎయిర్ హీటర్ ఎక్కువగా వాడటం ప్రమాదకరం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. కారు ఇంజన్ పనిచేస్తున్నప్పుడు కారులో నుండి వేడి వెలువడుతుంది. దాన్ని తగ్గించడానికి కూలెంట్ పనిచేస్తుంది. ఆ కూలెంట్ నుంచి హీటర్ వేడిని గ్రహిస్తుంది. ఆ సందర్భంలో అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం జరుగుతుంది. ఇటీవల షామీర్పేట కీసర రోడ్డులో కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి నిద్రలోనే పూర్తిగా కాలిపోయినట్టు గుర్తించారు. కారులో హీటర్ ఆన్ చేసుకుని నిద్రిస్తుండగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు చలికాలంలో మనము అందరూ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటాము. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కారులో చాలామంది ఈ చలికాలంలో ఏంటంటే హీటర్ ఆన్ చేసుకుని పడుకుంటూ ఉంటారు. సో అప్పుడు కొన్ని షార్ట్ సర్క్యూట్లు కావచ్చు, లేకపోతే ఇంజన్ నుంచి ఆయిల్ లీకేజ్ కావచ్చు. కొన్ని ఘటనలు అయితే రీసెంట్గా మనం ఓఆర్ఆర్ మీద కూడా ఒక కారు దగ్ధం అవ్వడము ఇవన్నీ కూడా చూసాం మనము. సో వాటిని అవాయిడ్ చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను కూడా చాలా లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాను, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ అన్ని ట్రిప్స్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చినప్పుడు మన గ్యారేజ్కి వచ్చినప్పుడు కానీ మన రామ్ గారు కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. సో ఎక్కువ రెగ్యులర్గా ఏంటంటే మనం హీటర్ ఆన్లో ఉన్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. సో దాన్ని మనము ఒక 1 అవర్ అయితే మనం గమనించలేము. ఒక 1 అవర్ దాటినప్పుడు 2 గంటలు దాటినప్పుడు దానికి బ్రీతింగ్ ఇష్యూ రావడము ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అందుకనే డ్రైవర్లు ఎక్కువగా ఏంటంటే నైట్ మనం కనుక హీటర్ ఆన్ చేసుకోవాలి అని అనుకుంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒక అలారం పెట్టుకుని ఆన్ చేసుకుని ఒక సైడ్కి పార్క్ చేసుకుని పడుకుంటే అంతవరకు సేఫ్ అండి. ఎక్కువ అవాయిడ్ చేయడం మంచిది. బయటికి వెళ్ళి ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలి తప్పితే కార్లో అనేది రెస్ట్ తీసుకుంటే కనుక హీటర్ ఆన్ చేసుకుని అవి కొన్ని ప్రమాదాలకి దారితీయొచ్చు. సో మనకి మెయిన్ ఏంటంటే ఎక్కువ ఎవ్రీ 6 మంత్స్కి కానీ 1 ఇయర్కి కానీ వైరింగ్ చెక్ చేసుకోవడము, ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ఏమన్నా ఉందా, ఇంజిన్ లీకేజ్ ఏమన్నా ఉందా చెక్ చేసుకోవడము, ప్లస్ ఎవ్రీథింగ్. అంటే ఒక కండిషన్లో ఉన్న వెహికల్ అయితే ఓకే. మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా అయితే కనుక కార్లో హీటర్ ఆన్ చేయకుండా జాగ్రత్తలు మనం తీసుకుని దాన్ని అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కాలంలో ఎక్కువగా కారులో ప్రయాణించేటప్పుడు ఎయిర్ హీటర్ వాడే వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇంజన్ లీకేజీ, వైరింగ్ చెక్ చేయించాలి. లేదంటే ఆ లీకేజ్ ద్వారా కార్బన్ మోనాక్సైడ్ లోపలికి చేరుతుంది. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగి కారు దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది. మూసి ఉంచిన స్థలంలో గ్యారేజ్ వంటి ప్రదేశాల్లో కారులో హీటర్ వాడకపోవటమే ఉత్తమం. హీటర్ వాడుతున్నప్పుడు ఇంజన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ కారులోకి చేరుతుంది. ఎక్కువసేపు వాడటం చాలా ప్రమాదకరం. దీన్ని తరచుగా వాడటం వల్ల తలనొప్పి, వాంతులకు దారితీస్తుంది. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఘాటైన వాసన, శబ్దం వస్తే వెంటనే చెక్ చేయించాలంటున్నారు నిపుణులు. హీటర్ ఆన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. కారులోనే నిద్రించాలనుకుంటే హీటర్ ఉపయోగించకుండా ఓపెన్ ఎయిర్లోనే నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. అయితే వాతావరణం చల్లగా ఉన్న నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా కారులో ప్రయాణించేవారు ఎయిర్ హీటర్ను తరచుగా ఉపయోగిస్తున్నారు. అయితే కారులో ప్రయాణించేటప్పుడు కాకుండా కారులో పడుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఎయిర్ హీటర్ ఉపయోగించడం వల్ల అనేక అనర్థాలకు దారితీస్తాయి. కాబట్టి ఎక్కువగా ఎయిర్ హీటర్ కాకుండా ఓపెన్ ఎయిర్లో ఉంచే విధంగా చూసుకోవాలని ఆటోమొబైల్ నిపుణులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.